హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు తెలుసు మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం ఈ వీడియో అయితే చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఒపీనియన్స్, మీ థాట్ ప్రాసెస్ ఏం జరగబోతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దివ్య నిఖిత గారు అయితే 100% ఎలిమినేట్ అవుతారు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ సుమన్ శెట్టి గారికి ఓట్లు రావట్లేదు. ఎంతో బేవత్సమైన గొడవ, గేమో, సింపతి పడితే తప్ప ఆయనకి రావట్లేదు. సంజన గారు కూడా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారికి నియర్ బైలో ఉన్నారు, చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ వరకు అప్డేట్ చెప్పేశాను నేను. వీళ్ళు ఈ ప్లేసెస్లో రావడానికి రీజన్ ఏంటో మాట్లాడుకుందాం, అలాగని స్కిప్ చేసే కానీ దీని తర్వాత కూడా చూడండి. సో ఫస్ట్ సంజన గారు, ఎందుకు సంజన గారు 5th ప్లేస్లో ఉండాల్సిన ఆవిడ 6th ప్లేస్లోకి వచ్చేసారు? ఫస్ట్ థింగ్, ఈ వారం అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం, అక్కడ స్కోప్ దొరక్కపోవడం. బట్ స్టిల్ ఆవిడ స్కోప్ క్రియేట్ చేసుకుంటున్నారు. నేను ట్యాబ్లెట్స్ దొంగతనం అవనియండి, దివ్య గారికి ఇట్లా కాదు, ఇలా ఉండకూడదు, ఆడాలి. అలాగైతే భరణి గారు కూడా లాస్ట్ వరకు వెళ్తూ బయటకు వెళ్ళి కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చారు కదా, సో నువ్వు కూడా అలాగా స్పిరిట్ పెట్టుకొని ఆడాలి అని చెప్పి ఆవిడ ఇచ్చిన మోటివేషన్ అవనియండి. అందరూ వెళ్ళి రీతు గారికి సారీ చెప్పమని చెప్పినా, నేను చెప్పను, నేను చూసిందే, నేను మాట్లాడాను, నేనేం రాంగ్ చెప్పలేదు, ఆవిడకి నేను కనిపించలేదు కదా, ఇప్పటి నుంచి కనిపిస్తానులే, కనిపించేలా ప్రవర్తిస్తానులే అని చెప్పేసి ఆవిడ మొండి పట్టుదల అవనియండి. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూనే మొన్న జరిగిన ఆ ఇష్యూకి మాత్రం కొంచెం ఆ గ్రాఫ్ పడింది. తర్వాత ఇవన్నీ కలిపి ఒక్కసారిగా గ్రాఫ్ ఇట్లా 6th ప్లేస్కి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో సంజన ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఎవరూ కూడా ఆలోచించకుండా వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సంజన అయితే వెళ్ళి ఓట్ చేయండి. నేను నాట్ ఓన్లీ సంజన, సుమన్ శెట్టి గారికి అదే చెప్తా, దివ్య నిఖిత గారికి కూడా అదే చెప్తానండి. నేను ఎవరి ఫ్యాన్ని కాదు, మళ్ళీ చెప్తున్నా. రెండోది, సుమన్ శెట్టి గారు ఇంతవరకు టాప్ 6లో ఉండేవారు కదా, ఇంతకు ముందు లాస్ట్ వీక్ వరకు. ఇప్పుడు ఏమైందంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా నామినేషన్లోకి వచ్చేసరికి, అంటే ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరూ సుమన్ శెట్టి గారు కూడా ఓటేసేవారు. ఎందుకంటే తనుజ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసేది. భరణి గారు ఉన్నారనుకోండి, భరణి గారు కూడా సుమన్ శెట్టికి సపోర్ట్ చేసేవారు, అన్న అని. అట్లా కూడా ఆయనకు వర్కౌట్ అయ్యింది. తర్వాత ఇంకెవరు, డీమన్ పవన్ కళ్యాణ్ వీళ్ళతో కొన్ని చిన్న సరదాగా కంటెంట్ వెళ్ళినా సరే ఆయనకి అది యాడ్ ఆన్ అయ్యేది. ఇమాన్యువల్ గారు కూడా కామెడీ కంటెంట్, సుమనన్న అయితే అలాగా మన రాజు రాణి టాస్క్ అవనియండి, తర్వాత బ్లూ టీమ్ రెడ్ టీమ్ టాస్క్ అవనియండి, ఇట్లా సుమనన్నకి ఏ గోల లేదు అనుకుంటూ ఒక రకంగా సుమన్ శెట్టి గారికి ఇమాన్యువల్ గారు తెలియకుండానే యాడ్ ఆన్ అయ్యేది. ఆయన వేసే పంచెస్ అవనియండి, కామెడీ అవనియండి, ఎంజాయ్ చేసే విధానం అవనియండి, యాడ్ ఆన్ అయ్యింది. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఓటింగ్లోకి వచ్చేసరికి, నామినేషన్స్లోకి వచ్చేసరికి ఓటింగ్ అనేది టఫ్ కాల్ అవుతుంది సుమన్ శెట్టి గారికి. దానికి తోడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ జరుగుతుంది. ప్లస్ ఏంటంటే గేమ్ వచ్చినప్పుడు ఆయన 100% ఇస్తున్నారు, అది ఆయన పాజిటివ్ అయింది. అందుకే ఇంతవరకు గత 3 వీక్స్ నుంచి మీరు గమనించుకుంటే ఆయన ఆడే ప్రతి టాస్క్లో కొంచెం వస్తున్నారు, లాస్ట్ వరకు వచ్చి వెళ్ళడం. మన కెప్టెన్సీ టాస్క్ కూడా సింపతి బాగానే వర్కౌట్ అయింది. ఎందుకంటే అయ్యో పోయిందే అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యో తనుజ వాళ్ళు పోయిందే అని చెప్పి బయటికి వచ్చిన వర్డింగ్స్ వల్ల కూడా తనుజ ఫ్యాన్స్ కూడా అక్కడ ఆగుతారనమాట, ఓటు వేయకుండా ఆపడం అనేది. ఇట్లా జరుగుతాయి, క్యాలిక్యులేషన్స్ మారుతాయి. సో అందుకు సుమన్ శెట్టి గారు ఇట్లా 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ దివ్య నిఖిత గారు అయితే 100% అండి. లాస్ట్ వీక్ ఆవిడ వెళ్ళిపోవాల్సిన ఆవిడకి ఆ కంటెంట్ ఏదైతే వెళ్ళే ముందు, అంటే థర్స్డే ఏదైతే కంటెంట్ వెళ్ళిందో గొడవ తనుజ గారితో, అది ఆవిడకి బేభత్సంగా గ్రాఫ్ లేపిందండి. అందుకే బిగ్ బాస్ కూడా అమ్మో ఈ రేంజ్లో గ్రాఫ్ లేచిందే అని చెప్పి ఉంచారు. ఏమైనా వర్కౌట్ అవుతుందా, ఏదైనా క్యాలిక్యులేషన్స్ మారిపోతాయా అని. కానీ లేదండి, ఆవిడ చిల్ అయిపోయారు. గేమ్ ఆడుతున్నారు, సరదాగా ఉన్నట్టు ఆవిడ ఏంటంటే ఎంజాయ్ చేద్దాం, ఇంకా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ కూడా ఎక్కడో మెంటల్గా డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఆవిడ గివ్ అప్ ఇవ్వకుండా హోరీగా టగ్ ఆఫ్ వార్ పెట్టుకుని ఉండుంటే ఆవిడకి ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యి ఉండేది. కానీ అది జరగలేదు. అండ్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు, తనుజ అండ్ దివ్య. కానీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఛాన్స్ ఉంది, ఎందుకంటే భరణి గారితో ఆవిడకి అస్సలు సెట్ అవ్వట్లేదు. భరణి గారికి కోపం వచ్చేలా ఆవిడ ప్రవర్తన ఉంటుంది అన్నట్లు గమనించుకుంటే తెలుస్తుంది. మరి ఈవిడ ప్రవర్తన వల్ల ఈయనకి కోపమా, ఈయన ప్రవర్తన వల్ల ఈవిడికి కోపమా, మాటల యుద్ధాలు అయితే జరుగుతున్నాయి, ఆ కిచ్ ఆ డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి.
సో ఎక్కడో బేభత్సమైన గొడవ అయ్యి గ్రాఫ్ మారలే తప్ప నార్మల్గా అయితే మారే ఛాన్సే లేదు. ఈ వారం అయితే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య గారు అవుట్ ఫ్రమ్ ది గేమ్ అండ్ బిగ్ బాస్ హౌస్, అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారికి కూడా కష్టమే. ఎక్కడైనా తేడా కొడితే మాత్రం సంజన గారు కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒపీనియన్ అనాలిసిస్ అయితే నేను పెట్టాను ఇక్కడ ఈ వీడియోలో. నో పర్సనల్ టార్గెట్, నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ప్యూర్లీ ఐఎమ్ షేరింగ్ మై పర్స్పెక్టివ్ అండ్ ఒపీనియన్స్. సో ఇక్కడ వరకు చూసినట్టయితే నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ గివ్ ఫుల్ మోటివేషన్ టు డూ మోర్ వీడియోస్ టు. సో అండ్ నా రివ్యూస్, నా అప్డేట్స్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.